మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో మానవుడు ఎదుర్కొంటున్న మరొక అత్యంత కీలకమైన సమస్య ఏంటి అంటే అనారోగ్యాలు. మనిషిని ఒక అనారోగ్యాలు పట్టి ఏ విధంగా పీడిస్తున్నాయంటే ఈ అనారోగ్యంతో కూడా మానవుడు కృంగిపోతున్నాడు. అదేవిధంగా నిరాశకి, నిస్పృహకు లోనైపోతున్నాడు. ఇంకా తన యొక్క జీవిత శైలిని కూడా చాలా తగ్గించుకుంటున్నాడు. అయితే దేవుడు ఒక మంచి మార్గాన్ని బైబిల్ గ్రంథం ద్వారా మనకి ఒక ఆదరణకరమైన మాటలు అందించాడు. అదేంటి అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథంలో ఆ యొక్క గ్రంథకర్త అయిన సొలొమోను ఏం చెప్తాడు అంటే, ఈ లోకంలో సూర్యుని కింద ఉన్న ప్రతిదీ కామన్, అంత మామూలుగానే ఉంది. పూర్వం ఎట్టుందో ఇప్పుడు అలాగే ఉంది. కానీ అది కొత్తగా అనిపించవచ్చు, కానీ అది ముందు ఏదైతే ఉందో అదే ఉంటుంది, కానీ కొత్తది ఏమి లేదని చెప్తూ మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటాడో అలాంటి మానవునికి దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క ఆయుష్కాలం అంతా ఎంతగానో సంతోషంగా జీవించగలడు అని ఒక ఆదరణకరమైన మాట ఇచ్చాడు. అంటే ఈ లోకానికి ఏం చెప్తున్నాడు అంటే, ఈ లోకంలో మానవుడు ఇలాంటి అనారోగ్య సమస్యలతో కానీ లేకపోతే నాకెందుకు ఈ రోగం వచ్చింది అని చెప్పి బాధపడడం కన్నా, ఇలాగా ఆ యొక్క అవస్థలు పడడానికి అవకాశాలు తెచ్చుకోకుండా ఏం చేయాలి మానవుడు అంటే, తన యొక్క ప్రవర్తనను మార్చుకోవాలి. మొట్టమొదటిగా తన ప్రవర్తనను పరిశుద్ధంగాను, అదేవిధంగా చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మానవునికి ఒక ప్రాకారంగా ఉంటూ కాపాడుతూ, ఒకవేళ ఎటువంటి సమస్య వచ్చినా సరే బాగు చేస్తూ నడిపిస్తూ అనేక రీతులుగా ఆయన బలపరుస్తూ ఉంచాడు. ఇదే ఒక ఆదరణకర మార్పుతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ వీడియో వింటున్న నీవు దేని చేతనైనా సరే బాధపడుతూ ఆ యొక్క సమస్యకు లోనవుతూ ఉంటే మొట్టమొదటిగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను సరైన మార్గంలో ఉంటున్నానా, నీతిగా జీవిస్తున్నానా, పరిశుద్ధంగా జీవిస్తున్నానా అనేది తెలుసుకొని మనల్ని మనం సరి చేసుకుంటే ఆటోమేటిక్గా దేవుని యొక్క కృప ద్వారా మనం అన్నిటినీ జయించగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.